నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ బాలా గారు. నమస్తే అండి. నమస్తే. శ్రీరెడ్డి గారు ఒక 2 లేఖలు బహిరంగ లేఖలు రాశారు. రైట్, మీరు చదివే ఉండొచ్చు. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, అంటే నారా లోకేష్ గారికి ఒక బహిరంగ లేఖ, అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్ముల గారికి ఒక బహిరంగ లేఖ. ఫస్ట్ మనం లోకేష్ గారికి రాసిన లేఖ గురించి మాట్లాడుకుందాం. రైట్, నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ అన్న అంటూ స్టార్ట్ చేశారు. నేను పుట్టింది గోదావరి జిల్లాలో అయినా నేను పెరిగిందంతా కూడా విజయవాడ పరిసర ప్రాంతాలలోనే. సో నాకు మీ కులపోళ్లే 95% స్నేహితులు ఉన్నారు. మాకు రాజధాని అమరావతి అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. బికాస్ ఆఫ్ అక్కడ మాకున్న ఆ చిన్న కొద్దిపాటి ఇల్లు లేకపోతే చిన్న ఆస్తో భూమో పెరుగుతుంది ఏమో అని అనుకున్నాము. రైట్, ఆ టైంలో నేను ఏదో మాట్లాడేశాను, నేను ఏం మాట్లాడానో నాకే తెలీదు. ఇలా రాసుకుంటూ వెళ్తూ ఆమె ఒక 2-3 విషయాలు క్లియర్ గా చెప్పారు. మీరు కనుక నన్ను కొడితే, నన్ను గాయపరిస్తే అదొక 2-3 నెలల్లో గాయం మానిపోతుందేమో, కానీ అది నా కుటుంబం మీద నా కుటుంబస్తులను ఎవరైనా గాయపరిస్తే అది కాస్త కష్టమైన పరిస్థితి. పెళ్లి కావాల్సిన 3 ఆడపిల్లలు ఉన్నారు, దయచేసి నన్ను నా కుటుంబాన్ని వదిలిపెట్టండి. ఈమె రాసిన మాటలు అవి. అంటే నిజంగానే గాయపరచడానికి సిద్ధమయ్యే ఉండొచ్చా, అలా చెయ్యొచ్చా? ఇవి మనం అన్న మాటలు కాదు, శ్రీరెడ్డి గారి లేఖలో ఉన్న మాట. సోషల్ మీడియాలో ఆ లేఖ కూడా చక్కర్లు కొడుతోంది. లేదు, ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి. ఆవిడ భయపడాల్సిన అవసరం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు మనకి బాసులు కాదు. ఇదేమి రౌడీ రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఒకరిని అడుక్కోవడం ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఒకరిని భిక్ష పెట్టమని అడుక్కోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ తప్పు చేసి ఉంటే లా ప్రకారంగా అది ఏంటి యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని నన్ను నా కుటుంబాన్ని వదిలేయండి చేయండి అంత దీనస్థితికి వచ్చేసారు అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అనేది అమలవుతుందా? రాజ్యాంగంలో కల్పించిన హక్కులు ప్రజలకి నిజంగానే అమలు చేస్తున్నారా, వాడుకుంటున్నారా అని ఇక్కడ క్వశ్చన్ రావట్లేదా మీకు? అడుక్కోవడం ఏంటి అంటే ఒక ఓటరు మిమ్మల్ని అడుక్కోవాలన్నా? ఎవరు మీరంతా? మేము ఓట్లేసి గెలిపిస్తే, లేకపోతే మేము ప్రపోజ్ చేస్తే నామినేషన్ వేసేటప్పుడు మీరు నామినేషన్ వేసి మేము ఓట్లేసి గెలిపిస్తే మీరు ఎన్నుకోబడిన నాయకులు అంటే అర్థం ఏంటి? మాకు కావాల్సిన పనిని చేసి పెట్టేవాళ్ళు. అంటే అది కాకుండా మీరు మమ్మల్ని కొట్టడానికి, మమ్మల్ని చంపడానికి, మమ్మల్ని బెదిరించడానికి, మా మీద దాడులు చేయడానికి, మా మీద తొక్కడానికి ఏమొస్తుంది మీకు? నన్ను నా కుటుంబాన్ని వదిలిపెట్టండి అంటే కూడా చాలా రిక్వెస్ట్ చేశారు. మీకేమొస్తుంది అంటే మీరు మమ్మల్ని ఏదైనా చేస్తే మీరు సంతోషపడతారు, అంతేనా? కానీ మీకు ముసలితనం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క శాపనార్థాలు మీకు తగలవా? శాపనార్థాలు? మానసికంగా మీరు ఎంత క్షోభపడతారు అప్పుడు? ఈరోజు మీరు చేస్తున్న చర్యలు కరెక్ట్ అనుకుంటే దేవుడు మిమ్మల్ని ఏదో ఒకరోజు పనిష్ చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సాక్షికి భయపడండి, ఎవరికి భయపడన్నా భయపడదు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా తీసుకోవాలి. తప్పులు చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. పరమశివుడు ఎప్పుడు ఒకటే చెప్తాడు, తప్పు చేసిన వాడినైనా కూడా క్షమించే గుణం ఉన్నవాడే నాయకుడు. తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించిన గుణం ఉన్నవాడే నాయకుడు. నాయకులు అవ్వాలనుకుంటున్నారా? లేదు అని అనుకుంటే అప్పట్లో శ్రీరెడ్డి గారు చిరంజీవి గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏ మాట పడితే ఆ మాట, అంటే వాడకూడని మాటలే వాడారు. నేను ఒక విషయం చెప్తాను, నేను ఎవరిని సమర్థించట్లేదు. ఏ మనిషి అయినా ఎప్పుడు తన సృహని కోల్పోయి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంటే ఆ మనిషి ఎంత గాయపడినంటే మానసికంగా మాట్లాడతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఎవరినైనా ఎందుకు దూషిస్తారు చెప్పండి? ఏం అవసరం ఉంటుంది దూషించడానికి? అంత అవసరాలు ఏమొస్తాయి చెప్పండి? ఇప్పుడు మీరున్నారండి, లైక్ మీరే కాదు, ఇన్ జనరల్గా మాట్లాడుకుందాం. మనం రోడ్ మీద పోతూ ఉంటాం, పోయేవాడిని ఏమన్నా మనం దూషిస్తామా? అవసరం ఉందా అసలు నిజంగా? ఎందుకు పలానా వ్యక్తిని ఒక వ్యక్తి దూషిస్తున్నాడు? ఆ వ్యక్తి దూషిస్తున్నాడు అంటే దాని అర్థము దాని వెనకాల ఈ వ్యక్తి తనకి ఏదో చేసి ఉంటాడు అని అర్థం. మరి దాన్ని కూడా బయటికి తీసుకురావాలి కదా. ఎందుకు దాన్ని బయటికి తీసుకురావట్లేదు? ఇప్పుడు సపోజ్ సోషల్ మీడియా వారియర్సే ఉన్నారనుకోండి, ఆ సోషల్ మీడియా వారియర్స్ కొంతమందిని దూషిస్తున్నారంటే ఎందుకు దూషిస్తున్నారు? వాళ్ళు ఏ కారణం చేత దూషిస్తున్నారు? ఆ దూషించే వ్యక్తులు వీళ్ళకి ఏం చేశారు? ఏం అన్యాయం చేశారు? ఏం మోసం చేశారు? ఏం దగ చేశారు? ఏం కుట్ర చేశారు? వీళ్ళ జీవితాలను ఏం నాశనం చేశారు? అది కదా మనం చూడాలి. వాళ్ళు అలా చేయకపోయింటే వీళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళు కాదు కదా. ఎందుకు దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవి. మనం ఏదో అనుకుంటున్నాం, ఏదో మీడియాలో కూర్చున్నాం, మాట్లాడేసుకుంటాం.
ఒక వ్యక్తి తిట్టాడు అంటే ఎందుకు తిట్టాడు? ఊరికనే కానీ ఎలా పడితే అలా కూడా తిట్టడం కరెక్ట్ కాదు కదా. నేను అదే మీకు అంటున్నానండి, ఎలా పడితే అలా తిట్టాడు అంటే ఎంత మానసికంగా కృంగి కుషించిపోయి ఉంటే గానీ అతనికి అలాంటి మాటలు వస్తాయి. ఇప్పుడు మానసికంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను అనుకో, నేను ఎలా పడితే వాళ్ళని తిట్టచ్చా? అన్కంట్రోలబుల్, అది తిట్టచ్చా? అన్కంట్రోలబుల్. నేను అదే అంటున్నా, అది ఎగ్జంప్షన్. మానసికంగా ఒక వ్యక్తి మానసికాన్ని కోల్పోతే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక సినిమా హీరో ఒక సినిమా డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ని గన్ తీసుకొని కాల్ చేశాడు. కాల్ చేస్తే ఆ వ్యక్తికి మానసికంగా సరిగ్గా లేరు, మెంటల్గా ఇది అయిపోయిందని చెప్పేసి అని హాస్పిటల్ సర్టిఫికేట్ తీసుకొని ఆ కేసు నుంచి బయటపడిపోయి, మళ్ళీ ఆ వ్యక్తి ఫిట్నెస్ సర్టిఫికేట్ వచ్చిందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు గత 3-4 టర్మ్స్ నుంచి ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యే. మరి మెంటల్గా ఉన్న వ్యక్తి ఎలా ఎమ్మెల్యే అయ్యారు? మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్న వ్యక్తి మళ్ళీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరిచ్చారు? ఆయనకి ఏం రీహాబిలేషన్స్ జరిగింది? ఎలాంటి మానసిక చికిత్స జరిగింది? ఇవన్నీ ఇంపార్టెంటే కదా. ఒక వ్యక్తి మానసికంగా సరిగ్గా లేడని చెప్పేసి ఒక వ్యక్తిని కాల్చడం అంతకంటే పెద్ద నేరం ఏది ఉండదు. ఒక మనిషిని చంపడం చాలా పెద్ద నేరం. ఆ నేరం చేసిన వ్యక్తి బూతులు, తిట్లు, అబ్యూజెస్ ఇవన్నీ జస్ట్ మర్చిపోయేవి కదా. కానీ చంపడము ప్రాణాన్ని తీసుకురాలేరు కదా ఎవరు కూడా. మరి అంతకంటే పెద్ద క్రైమ్ ఇది. అలా క్రైమ్ చేసిన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా అయి ఉన్నాడంటే మన రాష్ట్రంలో ఉన్నంత ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే మర్డర్లు చేసే వాళ్ళని, మానభంగాలు చేసే వాళ్ళని, దౌర్జన్యం చేసే వాళ్ళని, దోపిడీలు చేసే వాళ్ళని రాజకీయ నాయకులుగా ఎన్నుకుంటామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు డైరెక్ట్గా చెప్తున్నారా? మీరు కోరుకునేది ఏంటి? ప్రజాస్వామ్యం కావాలి, మంచి గవర్నెన్స్ కావాలి, వెల్ఫేర్ కావాలి, డెవలప్మెంట్ కావాలని చెప్పే మీరు ఎన్నుకునే వ్యక్తులు ఏంటి? ఏ నేపథ్యం ఉన్న వాళ్ళు వ్యక్తులు మీరు ఎన్నుకుంటున్నారు? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నారు అంటే నాకు మానసికంగా లేకపోతే ఎలా పడతా నేను మాట్లాడతా. మరి మానసికంగా లేకపోతే మీరు ఎలా పడతా లేవని పడతా వాళ్ళు చంపేస్తారా, కొట్టేస్తారా, కాల్చేస్తారా? దానికంటే ఘోరమా ఇది? దానికంటే ఘోరమా చెప్పండి? కాదు కదా. ఒక వ్యక్తి ఎప్పుడైనా ఎవరైనా అబ్యూస్ చేస్తున్నారంటే మనం సైకలాజికల్గా చాలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎంతమంది సైకలాజికల్ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర చెప్పండి? డొమెస్టిక్ లైఫ్లో మనం ఎంతవరకు సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం చెప్పండి? అసలు భారతదేశంలో ఎక్కడైనా కానీ మనము పీస్ అండ్ ట్రింక్వాలిటీ అని మాట్లాడతాం. పోలీసు వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ అని ఎందుకు తీసుకొస్తారు చెప్పండి? లా అండ్ ఆర్డర్ గాడిలో పెట్టాలంటారు. దేనికోసం? పీస్ అండ్ ట్రింక్వాలిటీ. సొసైటీలో పీస్ అండ్ ట్రింక్వాలిటీ ఉండడం కోసం కదా. మరి అది మనుషుల్లోనే లేదు కదండి. ఆ పీస్ అండ్ ట్రింక్వాలిటీ ఆఫీసర్స్లో లేదు, మినిస్టర్స్లో లేదు, మనుషుల్లో లేదు. కోపం మీకు ఎట్లు పడితే అలా వచ్చేస్తుంది కదా, ఆక్రోశం వస్తుంది, కోపం వస్తుంది. ఏంటిది? మరి సైకలాజికల్ డిజార్డర్స్ కాక ఇంకేమంటారు దీన్ని? ఓకే. సో ఇదంతా సైకలాజికల్గా డిజార్డర్స్ అవ్వడం వల్లనే ఇది ఒక పెద్ద డిసీజ్. భారతదేశంలో 80% పైన మనకి ఈ డిసీజ్ ఉంది. దీని నుంచి క్యూర్ అవ్వాలంటే, ఎందుకంటే ఇప్పుడు భూటాన్ మనకు దగ్గరలో ఉంది. అక్కడ భూటాన్లో మనకు ఇక్కడ మన జీడిపిని కొలమానం చేస్తాం, స్కేలింగ్ చేస్తాము. కానీ అక్కడ జిఎన్హెచ్ చేస్తారు, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. మన దగ్గర హ్యాపీనెస్ ఎక్కడ ఉంది చెప్పండి? పొద్దున్నే లేస్తే మీరు ఎవరి మొహమైనా హ్యాపీనెస్గా చూస్తున్నారా? నో. రైట్. మరి హ్యాపీనెస్ లేనప్పుడు ఇంక దేనికోసం మనం మాట్లాడుకుంటున్నాము? మనం హ్యాపీనెస్ అంటాం, ట్రింక్వాలిటీ అంటాం, రూల్ ఆఫ్ లా అంటాం, రాజ్యాంగం అంటాం, హక్కులు అంటాం, ఇంకోటి అంటాం. ఎక్కడున్నాయండి? నిజంగా ఒక మనిషికి నిజంగా పీస్ ఉండి వాడికి కావాల్సినవన్నీ వస్తే ఎందుకు ఎవరైనా క్రైమ్ చేస్తారు? ఎందుకు ఎవరైనా అబ్యూస్ చేస్తారు? ఎందుకు ఎవరైనా తిడతారు? ఇప్పుడు మీరే ఉన్నారండి, సపోజ్ మీరు ఒక ఇంట్లో 4 మెంబర్స్ పిల్లలు అనుకోండి, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ అనుకోండి. మీ నాన్నగారు అందరికి 4 ఫోన్లు ఇస్తే మీరు మీ నాన్న తిట్టరు కదా. ఒకరికి ఒక ఫోన్ ఇచ్చి, ఇంకొకరికి ఇంకో ఫోన్ ఇచ్చి, ఇంకొకరికి ఇంకో ఫోన్ ఇచ్చినప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? అప్పుడు ఎవరికైతే బాధ వస్తుందో వాడు తిడతారు గ్యారంటీగా. అంటే ఇప్పుడు ఆ బాధను తీర్చుకోవడం ఎలా? తిట్టు. ఆ తిట్టు ఎవరు నేర్పించారు? మనం ఇక్కడ గమనించాల్సిందే. మన పూర్వీకులు మమ్మల్ని నేర్పించింది అదే కదా, సొసైటీ నేర్పించింది అదే కదా, ఫ్రెండ్స్ నేర్పించింది అదే కదా, స్కూల్లో నేర్పించింది అదే కదా, మినిస్టర్లు నేర్పించింది అదే కదా, సమాజం నేర్పించింది అదే కదా. మరి సమాజంలో నేర్పించిన ప్రస్తుతం ఉన్న సర్కమ్టెన్సెస్ ఒక కల్చర్నే కదా ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు నేనున్నానండి, నాకు ఈ నాలెడ్జ్ వచ్చిందంటే ఎక్కడి నుంచి? ఎవరో ఇచ్చుంటేనే కదా నాకు వస్తుంది. అలానే బూతులు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి కూడా ఎవరో ఇచ్చుంటారు కదా, మరి వాళ్ళని కూడా పనిష్ చేయండి. ఎవరైతే బూతులు ఇచ్చారో వాళ్ళని కూడా పనిష్ చేయండి. ఓకే. సో నాకు తెలిసి ఇప్పుడు ఇదంతా ఎవరైనా కనుక సోషల్ మీడియాలో ఎవరైతే వారియర్స్ అని పేరు పెట్టుకుని అప్పట్లో కాస్త దూషణలు చేశారో, ఇప్పుడు కేసులు, అరెస్టులు అంటున్నారు, వాళ్ళు కాస్త రిలాక్స్ అయిపోతారేమో. ఎందుకండి? మీరు చెప్తున్నారుగా. అంటే నేనేం చెప్తున్నాను? ఏమంటారు, మీరు అన్నట్టుగా అప్పట్లో కంప్లైంట్ ఇచ్చి ఉండాలి, దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అవునండి, ఇంత పెద్ద ప్రాసెస్ ఉందండి. ఎందుకంటే అప్పట్లో కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చేసి నా మనోభావాలు దెబ్బతిన్నాయి,
నేను హట్ అయ్యాను, నేను చాలా ఇంజర్ అయ్యాను, నేను అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాను ఇవేం తెలియకుండానే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారా, వాళ్ళు పట్టుకెళ్ళి నోటీసులు ఇస్తున్నారా అనేది డౌట్. అబ్సల్యూట్లీ అండి. ఎవరైనా ఈ గ్రౌండ్స్ పెట్టేసి క్వాష్ లేయమని చెప్పండి, దెబ్బ కొట్టవతలు పడేస్తారు అంతే. మరి సో ఇష్టానుసారం ఇప్పుడు నేను అదే అంటున్నా, మీరు కలరబుల్ ఎక్సర్సైజ్ చైర్ ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు, పవర్ ని మిస్యూజ్ చేస్తున్నారు అని అంటున్నా. ఎలా అన్నారు అనుకోండి, నువ్వు గతంలో కంప్లైంట్ పెట్టావా లేదా, పెట్టాలా, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ పెట్టావు, ఓకే ఇప్పుడు కంప్లైంట్ పెట్టావు మంచిదే కాదనట్లా, కానీ రీజన్ చెప్పాలి. ఇన్ని రోజులు ఏం చేసావు, ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు, ఇన్ని రోజులు ఎందుకు కంప్లైంట్ చేయలేదంటే ఏం రీజన్ చెప్తారు చెప్పండి. ఆ రోజున మా మాట వినే నాదుడు లేడు, ఇవాళ మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఆ రోజు జరిగిన అన్యాయానికి ఈ రోజు మేము న్యాయం పొందుకుంటాం కదా. ఇట్స్ అడ్మిటెడ్. కలరబుల్ ఎక్సర్సైజ్, మిస్యూజ్ ఆఫ్ పవర్, మీ సెల్ఫ్ కి మీరు చేసుకుంటున్నారు. మీరు ఏదైతే ఓత్ తీసుకున్నారో రాజ్యాంగం ప్రకారము దాన్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు, అయిపోయింది. నా సొంతానికి నేను వాడుకోను, అయిపోయింది. ఓకే. అండ్ నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మరోపక్క మండలిలో బొత్స గారి నేతృత్వంలో చాలా గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. ఇది కరెక్టేనా ప్రజాస్వామ్యంలో? ప్రజలు మీరు అసెంబ్లీకి వెళ్ళి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కెమెరా ముందు మాట్లాడాలంటే అది మీరు మాట్లాడొచ్చు, నేను మాట్లాడొచ్చు. బట్ మీరు నేను అసెంబ్లీకి అయితే పోలేంగా. ప్రజలు మీకు ఆ హక్కు ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు మీరు వాడకట్లేదు? ఒకటి, అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనే దాని గురించి అయితే నేనైతే కరెక్ట్ కాదు, వెళ్ళాలి. ఎవరైనా కూడా ప్రజలు ఓటేసి అనుకున్న తర్వాత మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ మీరు దానికి సంబంధించిన మాట్లాడాలి, చేయాల్సిన అవసరం ఉంది. వెళ్ళకపోవడం అనేది కరెక్ట్ కాదు ఒకటి. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు మన బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్లో నేను ఒకటి చదువుతాను, ప్రశ్నలు కూడా వేస్తాను నేను. పేజ్ నెంబర్ 44 వాళ్ళ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి అని వాళ్ళ వెబ్సైట్ లో కూడా ఉంటది. ప్రజల్ని కాదు, నేను డైరెక్ట్ గా ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో, అసెంబ్లీ స్పీకర్ ఉన్నారో, ఆ మినిస్టర్ ఎవరైతే స్పీచ్ రాసుకున్నారో ఆయనకు కూడా నేను వేస్తున్నా, గవర్నమెంట్ కూడా వేస్తున్నా. మీ పేజ్ నెంబర్ 44లో సార్ పారా 12 తర్వాత కింద బాటంలో మీరు ఒకటి రాశారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, విచ్ మీన్స్ ఇంగ్లీష్లో సొసైటీ ఈజ్ ఎ టెంపుల్, పీపుల్ ఆర్ గాడ్. ఐ అగ్రీ సార్. సార్, సొసైటీ టెంపుల్ అన్నప్పుడు ఆ టెంపుల్లో ఉన్న జనాలందరూ హ్యాపీగా ఉండాలనా లేకపోతే సాడ్గా ఉండాలనా చెప్పండి మేడం? అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కదా, హ్యాపీగా ఉన్నారు. మరి హ్యాపీగా ఉండాలని కోరుకున్నప్పుడు గాడ్ ఎప్పుడైనా అన్లిమిటెడ్గా కదా ఇస్తాడు, అన్లిమిటెడ్గా కదా ఇస్తాడు. కొటేషన్స్తో మీరు పని నడిపితే సరిపోదండి. ఇప్పట్లో దిస్ ఇస్ అ 20th century, నాట్ 1980th century, 1990s కాదు, 24th centuryలో మనం ఉన్నాం, 20th centuryలో మనం ఉన్నాం. మొన్న వరదలు వచ్చాయి, మీరు ఇచ్చిన వరదలు ఏమంటే మీకైనా కాస్తైనా మినిస్టర్ గారు, నేను స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా, మీ కారుకి పెట్రోల్ ఖర్చు అవుతుంది కదండి, 25,000 రూపాయలు మీరు ఒక ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్లో ఇస్తే సరిపోతుందా అండి? ఏమన్నా న్యాయం అసలుకి ఇది? ఈరోజు హైదరాబాద్లో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక కారు డ్రైవర్ యొక్క జీతము 20,000 నుంచి 25,000 రూపాయలు సార్. అలాంటిది ఒక ఇంటికి హోమ్ అప్లయన్సెస్ మొత్తం ఇల్లు మొత్తం డ్యామేజ్ అయిపోతే 10 నుంచి 15 లక్షలు, 18 లక్షలు, 20 లక్షలు నాశనం అయిపోయింది సార్, నష్టం అయిపోయింది. ఇది ఎవరి వల్ల జరిగింది సార్? మీ వల్ల కాదా? మీ నెగ్లిజెన్సీ వల్ల కాదా? మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్, డిర్లక్షన్ ఆఫ్ డ్యూటీస్ ఏదైతే ఉందో దానివల్ల కాదా? ప్రకృతి వైపరీత్యాలకి మీరు పొలిటీషియన్స్ కి లింక్ పెడతారేంటి? ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని చెప్పేసి డిపార్ట్మెంట్ అని పెట్టుకున్నాం. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని చెప్పేసి స్టాఫ్ మీరు ఆపద్దండి, కానీ దాన్ని కంట్రోల్ అయితే చేయగలుగుతారు కదా. మీరు మమ్మల్ని ఆపమని ఎవరు చెప్పట్లేదు, కంట్రోల్ అయితే చేయగలుగుతారు కదా. మరి ఆ కంట్రోల్ చేయకపోవడం దాన్ని ఏమంటారు? మీకు ఎందుకు జీతాలు ఇచ్చి పెట్టుకునింది, మిమ్మల్ని ఎన్నుకునింది ఎందుకు? ఎవరో గతంలో చేయలేదంటే నువ్వు చేయాలని కదా. మరి 3 నెలల నుంచి నువ్వేం చేసావు? 3 నెలల నుంచి నువ్వెందుకు అబ్జర్వ్ చేయలేదు? నీ డ్యూటీ కదా, నీ పని కదా. నీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ నువ్వు పూడ్చు. మరి అన్నప్పుడు గవర్నమెంట్ డబ్బులని ముందు ఖర్చు పెట్టండి. 25,000 ఎందుకు ఇస్తున్నారు? ఎక్కువ ఇవ్వండి. 25,000 ఎందుకు ఇస్తారు? ఎక్కువ ఇవ్వండి. వాళ్ళ దాంట్లో నేను ఎందుకు చదివించానంటే వాళ్ళు రాసిన కొటేషన్స్ సార్. కొటేషన్స్ ఎప్పుడు కూడా పేపర్లో మాత్రం బాగుంటాయి సార్. మీరు నిజంగా ప్రజలకి ఆ కొటేషన్ అమలు చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన ఎక్స్‌క్రేషన్ ఏదైతే ఉందో దాన్ని పెంచి నిజంగా మాకు ప్రజలు దేవుళ్ళు అని అనిపించుకోండి, సమాజమే దేవాలయం అని అనిపించుకోండి. నాకు తెలిసి మీరు డిలీట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ స్పీచ్లో మీరు ఏదైతే రాశారో నేను ఒక సిటిజన్గా నేను యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు ఆ స్పీచ్లో మేము అగ్రీ కూడా చెయ్యం. పేజ్ 44లో ఉంది. దెన్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 49 అండ్ 50లో ఫస్ట్ పేరాలోనే ఉంది సార్. ఏమని రాశారంటే పేజ్ నెంబర్ 49 కూడా చదువుతాండి. పేరా 32
recognizing that quality educations required highly skilled educators, faculty development program and being proposed of 18,000 faculties members over the next 3 years, the government has signed MOUs, esteemed organizations like NASCOM, Future Skills, Education Skills, Salesforce, Microsoft, etc., facilities of internships for more than of 2.5 lakh students starting from the December 2024 to make the students work ready. The government has introduced an apprenticeships embedded degree program which integrated paid apprenticeships with earning of between 5,000 to 15,000 rupees across the various industries such as IT and ITEs, banking, financial services and insurance, logistics, retail, healthcare and etc. అని రాశారు. దానికి I propose an allocation of budget 2,326 crores rupees అని చెప్పి ఇచ్చారు. ఓకే, నేను కంక్లూడ్ చేస్తాను. నేను ఎందుకు ఇది చదివి వినిపించాల్సి వచ్చిందంటే, ప్రజలందరూ తెలుసుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఐటీ అండ్ ఐటీఈస్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ కంపెనీలు కానీ పెట్టే అవకాశాలు చాలా తక్కువ. ఓకే, రీజన్ ఎందుకంటే మనకు అక్కడ ఉన్న నేచర్, క్లైమేట్, బొటానికల్ ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్, బెంగళూరు కొన్ని సిటీస్ ఏర్పాటు అయ్యాయి, అక్కడ ఐటీలు డెవలప్ అయ్యాయంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆల్రెడీ ఐటీలు డెవలప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరే ఒక కంపెనీ ఉంది, ప్రజలు మీరు గమనించండి, మీకు ఒక సంస్థ ఉంది, మీకు ఒక కంపెనీ ఉంది, ఆల్రెడీ ఒక చోట ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ప్రాఫిట్ లేకుండా, లేకపోతే దానికి సంబంధించిన ఇన్కమ్ లేకుండా, ఏది లేకుండా ఇంకో చోట మీరు బ్రాంచ్ పెట్టమంటే పెడతారా? యూజ్ ఉందా మీకు? సో ఏ కంపెనీ వాడు పెట్టేవాడని చూసుకుంటాడు కదా, అక్కడ ఏం యూజ్ ఉంది, నాకు ఏం యూజ్ లేదని చెప్పేసి అని. ఇప్పుడు హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో, లేకపోతే ఇంకో చోట నుంచో మీకు ఆంధ్రప్రదేశ్కి పంపించాలి అంటే, కంపెనీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే, అక్కడ కంపెనీ పెట్టి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే వాట్ ఈజ్ యూస్? అక్కడ ఒక సిస్టమ్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే ఏసీ ఎంత కన్జంప్షన్ అవుతుందో చాలా చూసుకోండి. అక్కడ క్లైమేట్ చాలా హీట్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదైతే మనం క్యాపిటల్ ఏరియా అని అనుకుంటున్నామో, క్యాపిటల్ ఏరియాలో వైట్ కాలర్ సంబంధించిన సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఎస్టాబ్లిష్ చేయడం కానీ చాలా కష్టము. అది చాలా జరగడే పని కాదు. ఎందుకంటే అక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ, హీట్ ఎక్కువ. దానివల్ల కంప్యూటర్కి సంబంధించిన ఐటమ్స్, సాఫ్ట్వేర్స్ సంబంధించిన అలాంటివి ఏదైనా పెట్టాలంటే కన్జంప్షన్ ఆఫ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఏసీస్ చాలా ఎక్కువ కావాల్సి ఉంటుంది, క్లైమేట్ డిగ్రీస్ చాలా రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏక కంపెనీ పెట్టాలంటే దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటారు. ఫీల్డ్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అనేది తీసుకున్న తర్వాతనే కంపెనీలు పెట్టాలా లేదా అని ఆలోచిస్తాయి. గవర్నమెంట్ ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన కంపెనీలు వచ్చి పొలమని పెట్టవండి. ప్రజలు తెలుసుకోండి, మీకు పీపీటీల గవర్నమెంట్లు ఉంటే ఇట్లే ఉంటాయి. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ దేనికి ప్రామాణ్యత ఉంది అనేది మనం చూసుకోవాలి. ఒకటి, మనకున్న సోర్సెస్ ఏంటి అంటే అగ్రో ప్రొడక్ట్స్ గురించి బాగుంటుంది, అదేవిధంగా మనకు సప్లై చైన్ మేనేజ్మెంట్ బాగుంటుంది, అదర్ రిలేటెడ్ సర్వీసెస్ బాగుంటాయి, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన మాత్రమే మన దగ్గర బాగుంటాయి. మిగతావన్నీ మనకు కావాలి వస్తాయి. ఐటీ వల్లనే దేశం బాగుపడుతుంది అనేది మాత్రం శుద్ధ అబద్ధము. ఆ యొక్క దేశాన్ని భౌగోళికంగాను అక్కడున్న న్యాచురల్ రీసోర్సెస్ను బేస్ చేసుకొని తయారవుతుంది తప్ప ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేయాలనుకుంటే ఏది అవ్వదండి. ప్రజలందరూ ఎందుకు నేను చెప్తున్నానంటే, మాటలు ఎన్నైనా చెప్తారు, 1994 నుంచి ఇలా చెప్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు దాకా మనకేమీ అవ్వలేదు. 1947 నుంచి కూడా ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అంటున్నాం, ఈ రోజు కూడా మనం డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. సో వీ షుడ్ నాట్ బిలీవ్ దట్ వర్డ్స్ హూ డెలివర్డ్ అన్న పొలిటీషియన్స్. వీ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రియాలిటీ. సో పొలిటీషియన్స్ ఏదైనా చెప్పనివ్వండి, మినిస్టర్స్ ఏదైనా చెప్పనివ్వండి, మీరు మీ గ్రాస్ రియాలిటీస్ని అర్థం చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలగారు. థ్యాంక్ యూ వెరీ మచ్.